ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారా డివిజన్ నుంచి రోడ్ నెంబర్ 7 వాటర్ వర్క్స్ గారికి నిరసన తెలపడానికి రావడం జరిగింది పెద్ద ఎత్తున. ఎందుకంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో గతంలో చాలా సందర్భాల్లో జీఎంకు ఏజీఎంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు చాలా సందర్భాల్లో మేనేజర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. బస్తీలలో పొల్యూషన్ వాటర్ వస్తుంది, బస్తీలలో ఎప్పుడు వస్తుంది తెలుస్తుంది వాటర్ 4 రోజుల కొరకు 5 రోజుల కొరకు వదులుతున్నారు. 45 నిమిషాలు మాత్రం వస్తున్నారు. 45 నిమిషాల్లో మ్యాక్సిమం 50% వాటర్ పొల్యూషన్ వాటర్ వస్తుంది. కనీసం ఆ పొల్యూషన్ వాటర్ బాత్రూమ్లు కూడా వాడుకునే పరిస్థితి లేదు, బట్టలు ఉతుకునే పరిస్థితి లేదు, వాష్రూమ్ వాడుకునే పరిస్థితి లేదు. కంపు వాసన వస్తుందని చెప్పి చాలా సందర్భంలో అధికారులు చెప్పడం జరిగింది. అయినా కూడా అధికారులు నిమ్మకం వాళ్ళు పట్టించుకోవడం. మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు 100 ఫెయిల్ అయ్యిండు, సీఎంగా ఫెయిల్ అయ్యిండు, మున్సిపల్ శాఖ మంత్రి ఫెయిల్ అయ్యిండు, హోమ్ మినిస్టర్గా ఫెయిల్ అయ్యిండు. బట్ దేనికి పనికి వస్తావు రేవంత్ రెడ్డి గారు? వెంటనే రాజీనామా చెయ్యి. నువ్వు దేనికి పనికినప్పుడు బస్తీలలో కనీసం నీళ్ళు లేని పరిస్థితి దుస్థితి ఉంది. గతంలో కేసీఆర్ గారు కొండపోచమ్మ లేదా మల్లన్న సాగర్ పెట్టేసి ఈ హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు నీళ్ళు ఇబ్బంది రాకుండా అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి దాంట్లో సక్సెస్ అయ్యిండు. 2014 నుంచి 2023 వరకు చిన్న ఇబ్బంది కూడా జరగలేదు. 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు, తొలి ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు 20,000 లీటర్లు దేవుడెరుగు. కనీసం నీళ్లు మేము బిల్లు కట్టుకుంటాం, మా నీళ్ళు నాణ్యమైన నీళ్ళు ఇవ్వడం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కొత్త కంప్లీట్ పొల్యూషన్ వాటర్ ఇట్లనే ఉంటే 2 నెలల నుంచి ఎన్నో సందర్భాల్లో అధికారులు చెప్పడం జరిగింది. మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు? మేము బతకాలనా సావాలనా? మా కర్మ కొద్దిగా మీకు ఓటేసినందుకు కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన పేరుతోటి ప్రజాపాలన పక్కన పెట్టి నిరంకుశ పాలన, అసలు చేతగాని పరిపాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి దగ్గర. కనీసం ఒక ముఖ్యమంత్రిగా, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా అధికారం పెంచుకొని రివ్యూ పెట్టే పరిస్థితి లేదు. ఇంత దరిద్రమైన పాలన గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దరిద్రమైన పాలన చేయలేదు. గతంలో 2014 తర్వాత ముందు ఎట్లుండనో పరిపాలన నడుస్తుంది. అది రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు, పాతకాలం రోజులు వస్తున్నాయి, పాతకాలం రోజులు కావాలి, పాతకాలం ఇదా ఖాళీ బిందెలు పట్టుకుని నిరసన తెలపాలన్నా? ఖాళీ బిందెలు పట్టుకుని మళ్ళీ రోడ్ల మీద పడాలన్నా? గతంలో పీజీఆర్ గారు చాలా సందర్భంలో జలమండలి దగ్గర కానీ ఇట్లా వాటర్ వర్క్స్ దగ్గర కానీ చాలా ఖాళీ బిందెలు నిరసన తెలిపి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాత రోజుల కాలం అంటే పాత రోజుల కాలం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఒకసారి బస్సులో రివ్యూ చేసుకోండి, బస్సులో తిరగండి, ఒకసారి తెలుస్తుంది బస్సులో ఎంత బాధపడుతున్నారు. బస్సులలో ఎప్పుడు 4 రోజులకు 5 రోజులు నీళ్ళు వచ్చినా కూడా నీళ్ళు కనీసం ఎప్పుడు వస్తుంది తెలియదు. రాత్రి అర్ధరాత్రి 3 గంటలకు వస్తుంది, 4 గంటలకు వస్తుంది, 1 గంటలకు వస్తుంది. అసలు ఎప్పుడు లేదు, సమయం సందర్భం లేకుండా నడుస్తుంది. ప్రజలు ఎక్కడ పోవాలి? రోజు పొద్దున్న చేస్తే బస్తీలలో పనిచేసుకునే వాళ్ళు పని చేసుకోవాలని నీళ్ళ కాడ కూర్చోవాలన్నా? మరి ఏం చేయాలి చెప్పండి? ఇప్పటికైనా సరే రివ్యూ చేయాలి కదా. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఈ మున్సిపల్ శాఖ మంత్రి 2.5 సంవత్సరాల అధికారికి వచ్చినావు. ప్రతి పేరుకేం ప్రజాపాలన? అసలు ప్రజాపాలన ఇక్కడ ఉందా? ప్రజల గురించి కష్టసుఖాలు పట్టించుకునే సందర్భం ఉందా? కష్టసుఖాలు పట్టించుకునే సందర్భం ఉందా? మరి ప్రజలు ఏం కావాలంటే చెప్తున్నాం. మాటలే పెద్దగా ఏ మీటింగ్ అయినా సొల్లు వాగుడు తప్ప, తిట్లదండకం తప్ప ఏమన్నా ప్రజలకు సంబంధించిన కానీ ప్రజల కష్టాల గురించి మాట్లాడిన సందర్భం ఉందా? ప్రజలు గాలికి వదిలేసిండు. ఓన్లీ దోపిడీ పాలన, ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇంకొకటి లేదు. మేము అందుకే చూసి అధికారులకు 2 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అధికారులు పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకే నిరసన రావాల్సి వచ్చింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని ఈ అధికారం పిలిపించుకొని రివ్యూ చేసి కొండపోచమ్మ సాగర్ నుంచి లేకపోతే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇమ్మీడియట్లీ తెప్పించేసి ఇక్కడ బస్తీలలో ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఒకటి ఇంకో డ్రైనేజ్ వాటర్ ప్లస్ మంచిగుండే వాటర్ పైప్ లైన్లు కలుస్తున్నాయి. ఆ లైన్లలో ఎట్లున్నట్టు కంపు తాగట్లేదు. నువ్వు ఇచ్చే 45 నిమిషాలలో దాదాపు అరగంట డ్రైనేజ్ వాటర్ వస్తే మీరు 10 నిమిషాలు ఏం పట్టుకోవాలి, ఎట్లా బతకాలి, ఎట్లా కావాలి? కలిసి వాటర్ ట్యాంకర్ మీరు డబ్బులు పెట్టి కొనుక్కుందామన్నా కూడా వాటర్ ట్యాంకర్ ఇలా బుక్ చేస్తే 4 రోజుల తర్వాత వస్తుంది. మరి ఏం చేయాలి చెప్పండి రేవంత్ రెడ్డి గారు? ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఉండి నువ్వు చచ్చినట్టా బతుకున్నట్టా, మాకు ఉన్నట్టా లేదట, అసలు ప్రభుత్వం ఉందా లేదా మాకేం తెలుసు అర్థం లేదు. అసలు రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తే సామాన్య ప్రజలు కానీ మేము కానీ సేమ్ అనుకుంటారు. ఇట్లాంటి పాలన ఎప్పుడు దునియాలో చూడలేదు, గతంలో కూడా చూడలేదు, ఇప్పుడు చూడలేదు, ఫ్యూచర్లో నమ్మకం లేదు. ఇట్లాంటి వ్యక్తి ఉన్నా లేకుండా ఒకటే మా డిమాండ్, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారిని ఇమీడియట్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఇంకొకటి మీ దాంట్లో ఏవైతే ఎలిజిబుల్ ఉన్న వరకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. ఆయన నిలుస్తాడు చూద్దాం. లేకపోతే ఇట్లా చేస్తే మాత్రం బస్సులలో కానీ కాళ్ళు కానీ మీతో చెప్పులకు దడలేసే రోజులు వస్తున్నాయి, చీపులు పట్టుకుని తరబడి రోజులు వస్తున్నాయి, సందర్భం తెలియస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కూడా ప్రభుత్వ యంత్రాంగం నిద్ర లేవాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాను. వెంటనే ఈ వాటర్ ప్రాబ్లం సొల్యూషన్ ఇమ్మీడియట్ సొల్యూషన్ సాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. జై తెలంగాణ.